హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూసేద్దాము. అదేంటంటే క్రిస్పీ ఫిషెస్ అండి, చాలా బాగుంటాయి. వీటిని నేను స్టఫింగ్ పెట్టి తయారు చేస్తాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోవాలి. ఈ మైదా 100 గ్రాములు ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాము, ఒక అర టీ స్పూన్ దాకా. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా వాముని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి బాగా కలుపుకుందాము. ఇలాగా ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఈ స్నాక్స్ అనేవి. చూస్తున్నారు కదా, పిండి అనేది బాగా ఉండలు కడుతుంది. ఇలా ఉంటే ఆయిల్ సరిపోయినట్టు, లేకపోతే ఇంకాస్త వేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకుంటూ ఇలాగా పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి సాఫ్ట్గా. ఇప్పుడైతే ఈ బౌల్ మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదాము. నేను ఇక్కడ ఫిషెస్లోకి స్టఫింగ్ కోసం వెజ్ నూడిల్స్ని ముందుగానే తయారు చేసి పెట్టానండి. మీరు ఇవే చేయాలని ఏమీ లేదు. ఎగ్ నూడిల్స్ కానీ, మ్యాగీ నూడిల్స్ కానీ, లేదా మనం ఆలూ కట్లెట్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్లెట్స్ చేసుకుంటాం కదా, ఆ మిశ్రమాన్ని అయినా పెట్టుకోవచ్చు ఈ ఫిషెస్ మధ్యలో. అది మీ ఇష్టం అండి. ఇప్పుడైతే ఈ నూడిల్స్ని పక్కన పెట్టుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని మరొక్కసారి బాగా కలుపుకుందాము. బాగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ పిండి ముద్దని మనం చిన్న చిన్న ఉండలా తయారు చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దని తీసుకొని మనం వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి. ఈ రెసిపీ కోసం మనం చపాతీలని బాగా పలుచగా చేసుకోవాలి. మందంగా చేసుకున్నట్లయితే సరిగ్గా రావన్నమాట. అది కూడా ఓవెల్ షేప్లో చేసుకోండి, రౌండ్ షేప్లో చేసుకోకూడదు. ఇలాగా ఓవెల్ షేప్లో చేసుకుంటే ఫిష్ షేప్ అనేది మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పలుచగా ఒత్తుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా చపాతీ మీద ఈ ఫిష్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలండి. మరి గట్టిగా అనకూడదు, మనకి కనపడే విధంగా లైట్గా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఫిష్కి షేప్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా వీలైనన్ని ఎక్కువగా పెట్టుకోండి, షేప్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టుగా చపాతీని చివర్లన్నీ కూడా కట్ చేసిన తర్వాత మధ్య భాగంలో మనం తయారు చేసి పెట్టుకున్న వెజ్ నూడిల్స్ని పెట్టుకోవాలి. మరి ఎక్కువగా అయితే పెట్టుకోకండి, ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల లోపు పెట్టుకోండి స్టఫింగ్ అనేది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మైదాని కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని అంచుల వెంట రాసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఫిష్ మౌత్ని ఎలాగ సెట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్పడం కంటే కూడా మీకు చూస్తే బాగా అర్థమవుతుందండి. ఇది చూస్తే చాలా కష్టం అనుకుంటారేమో, కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకటి చేయగానే మిగతావన్నిటిని చేయడానికి మనకి ప్రాక్టీస్ అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, అటువైపు నుంచి ఒకటి, ఇటువైపు నుంచి ఒకటి, అలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫిష్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ముందు మనం డ్రా చేసుకునే దాంట్లోనే ఉంటుందండి, అక్కడ కరెక్ట్గా డ్రా చేసుకున్నట్లయితే ఈ షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చివర్లో ఉన్న తోక భాగంలో టూత్ పిక్తో ఇలాగ ఘాట్లలాగా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత కన్ను భాగంలో నేను ఇక్కడ లవంగం మొగ్గను పెడుతున్నాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూస్తున్నారు కదండి, మంచి షేప్ వచ్చేసింది. ఇలాగా అన్నిటినీ కూడా తయారు చేసి పెట్టుకుంటాను. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. పిల్లలైతే ఇలాంటి వాటిని చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చూడగానే బాగా నచ్చుతుందండి ఇలాంటి స్నాక్ ఐటమ్స్. చూస్తాను కదా, నేను అన్నిటినీ కూడా ఇలాగే తయారు చేసి పెట్టాను. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈలోపే ఆయిల్ని బాగా వేడి చేశానండి. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కడాయికి సరిపడగా ఫిషెస్ని యాడ్ చేసుకొని వేయించుకుందాము. నేను ఇక్కడ 2 మాత్రమే వేస్తున్నాను, బాగా పొడవుగా ఉన్నాయి కదా, అందుకోసమే 2 వేసాను. వీటిని మధ్య మధ్యలో 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు, నైస్ గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది అనమాట. కాసేపటి తర్వాత చూస్తే క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చేసాయి చూడండి. ఈ విధంగా వచ్చిన వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది. బాగా క్రిస్పీగా వచ్చాయండి. ఇప్పుడు మిగతా ఫిషెస్ని కూడా ఇలాగే కడాయిలో వేసి వేయించుకుందాము. సో అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అన్ని ఫిషెస్ని వేయించుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉన్నాయో. చూడగానే నచ్చేస్తాయండి ఎవరికైనా సరే, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు వీటిని. చూస్తున్నారు కదా, లోపల స్టఫింగ్ ఎంత బాగుందో, బాగా క్రిస్పీగా కూడా అయిందండి.
ఇలాంటి స్నాక్స్ని పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకే అండి, ఈ క్రిస్పీ ఫిషెస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.